హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఫుడ్ కస్టర్డ్ చేశానండి. ఫస్ట్ పాలు బాగా మరగనిచ్చానండి. పాలు మొత్తం పైకి వచ్చేటప్పుడు చూడండి. తర్వాత షుగర్ వేసానండి. షుగర్ మనకి ఎంత అవసరమైతే అంతే వేయాలి. పాలు పైకి బాగా మరిగినప్పుడే వేయాలి. షుగర్ మనకంటే మనకు స్వీట్ ఎంత అనిపిస్తుందో అంత వేయాలి. నేను 2 కప్స్ వేసాను. కొంచెం షుగర్ సరిపోయింది. ఇది ఫుడ్ కస్టర్డ్ పౌడర్ అండి. 1 లీటర్ పాలకి నేను 3 అన్న వేయచ్చు, నేను 4 వేసాను. చూడండి, ఇది పచ్చి పాలల్లోనే మిక్స్ చేసుకోవాలి, లేకుంటే గట్లు కట్టేస్తాయి. బాగా ఇలా చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా పాలల్లో బాగా మరిగిన తర్వాత చక్కెర బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత షుగర్ అలా తిప్పుకుంటూ ఉండాలండి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫుడ్ కస్టర్డ్ మనకు కలిపింది ఉంది కదా, అది వేసేయాలి. పాలు బాగా మరిగి ఈ ఫుడ్ కస్టర్డ్ ఉంటుంది కదండి, అది కలిపి పెట్టుకున్నది అది వేసేయాలి. యాక్చువల్లీ నాకు వీడియో తీయడం కుదరటం లేదండి. నేనే వీడియో తీయాలి కాబట్టి ఒక చేత్తో వీడియో తీయాలి, ఒక చేత్తో నేను పని చేయాలి కాబట్టి నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా అది మొత్తం యాక్చువల్లీ మీరు కొంచెం వేసుకోవచ్చు. ఇంకా నాకు ఇక్కడ వీడియో పట్టుకున్నట్టు ఎవరు లేక నేను అంతా ఒకసారి వేసేసాను. కానీ కంటిన్యూ కలపెడతానే ఉండాలి. కలబెడుతుంటే లేకుంటే మళ్ళీ గడ్ల అవుతాయండి. అందుకు కలబెట్టుకుంటూ ఉండాలి, అంటు మాడకుండా అలా కలబెట్టుకుంటూ ఉండాలి. అంటే ఆ పౌడర్ అనేది లోపల గడ్డగా అయిపోతుంది. అలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇవాళ పిల్లలకి తినబుద్ధి అయిందని చేస్తున్నాను. అదే డిఫరెంట్ డిషెస్ చేస్తేనే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారండి. బయట నుంచి తెచ్చుకుంటే అంత టేస్ట్ ఏం నాకు అనిపించలేదు. హోటల్లో కొన్ని హోటల్స్లో బాగుంటాయి. మా బాబు నేను చేస్తానని మా బాబు కూడా తిప్పుతూ ఉన్నాడు. ఇవాళ వాడు స్కూల్కి వెళ్ళలేదండి, కొంచెం కోల్డ్గా ఉండేవాడికి, అందుకే వెళ్ళలేదు. చూడండి, ఇలా బాగా అయిపోయింది. మరిగాక ఇది బాగా థిక్నెస్ వచ్చేసింది. బాగా చూడండి, అంత మాత్రం ఉండాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇంకా గట్టిగా అయిపోతుంది అది. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ నుంచి ఒక 5 అవర్స్ 6 అవర్స్ ఫ్రిడ్జ్లో వదిలేసేయాలి. దాన్ని బాగా మూతేసేసి 6 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసేసి తర్వాత దాన్ని మళ్ళీ మిక్సీ పెట్టాలి. 6 అవర్స్ అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టిన తర్వాత మళ్ళీ ఇలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, స్మూత్గా. అప్పుడు మనం ఉన్న ఫ్రూట్స్ మన ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఆ ఫ్రూట్స్ కట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకాడ అవైలబుల్ ఉంటే అవి ఇలా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి, అప్పుడు చూడండి ఎలా వచ్చిందో, స్మూత్గా వచ్చింది. ఇది 5-6 అవర్స్ తర్వాత ఫ్రూట్స్ వేసేయాలండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.